వశిష్ఠుడు చెప్పిన రీతిలో మనం ఏ లింగమును పూజించినా మనకి తగిన ఫలితం వస్తుంది. కానీ ఈయన ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళడానికి గల కారణం ఆ శివలింగమును దూషించడం వల్ల, తిరస్కరించడం వల్ల. మనం ఎప్పుడైనా ఒక లింగాన్ని తిట్టామంటే ఆ లింగం దగ్గరికి వెళ్ళి ప్రాయశ్చిత్తం చేసుకోవలసిందే, నుదురు దానికి తగిలించవలసిందే. ఈ నుదుట ఈ భ్రూమధ్యంలో ఉన్నటువంటి ఒక గొప్ప దేవత ఒకటి ఉన్నది, అది జ్యోతిస్వరూపిణి అయిన జ్ఞానదేవత అని. జ్ఞానదేవత పరాభట్టారిక వసతి. కనుబొమల మధ్యలో మనకి జ్ఞానమిచ్చే సరస్వతీ స్వరూపిణి అయిన వాచాదేవి శ్రీ విద్యాదేవి ఉంటుంది. శ్రీ విద్యోపాసకులకి బాగా తెలుస్తుంది. శ్రీ విద్య అనే పేరుతో ఉన్న ఒక దేవత ఈ కనుబొమల మధ్యలో ఉంటుంది. అందుకే ఏం చేస్తారు అర్చకులు, ఆ శివలింగం మీద పెట్టి తలపెట్టి నమస్కరించండి అనగానే ఈ తల నుంచి ఇక్కడ దాకా ఈ భ్రూమధ్యం ద్వారా ఆ శివలింగం మనకి తగులుతుంది. తగలగానే అందులో ఉన్న శ్రీ విద్యేశ్వరుడు శ్రీ విద్యాదేవతని ఇందులోకి పంపుతాడు. ఆ రోజు నుంచి వీడికి ఏమవుతుందిట, జ్ఞానం పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఏమండి ఇది నిజమేనా అని మీరు అడగచ్చు. నేను ఎన్నోసార్లు చెప్పాను. కాశీఖండంలో వ్యాసుడు చెప్పాడు, దానిని శ్రీనాథుడు తెలుగులో పద్యంగా చెప్పాడు. గండశిలలెల్ల శంభులింగంబులిందు. ఇక్కడున్న ప్రతి గండశిల అంటే రాయి, పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. ఈ రాళ్ళు, ఈ పాషాణాలు మనం నడవడానికి రాళ్ళు వేశారు, మెట్లకి రాళ్ళు వేశారు, దారి పొడుగుతా రాళ్లే. ఈ పర్వతానికి మాడవీధులుగా ఉండడం కోసం తవ్వుతున్నారే, తవ్వుతున్నప్పుడు వస్తున్నవన్నీ రాళ్లే. ఈ గండశిలలెల్ల శంభులింగంబులు అన్నాడు. మామూలు లింగాలు కాదు, సుఖమును ఆనందమును బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చే రాళ్ళివి. ఇటువంటి రాళ్ల మీద తలపెట్టి నమస్కరిస్తే ఆ రాళ్ళు శివలింగములు గనక మన నుదుటికి తగిలి మనకి శ్రీ విద్యని ప్రసాదిస్తాయి. అప్పుడు మనం శ్రీ విద్యోపాసకులం అవుతాం. కవిత్వం వస్తుంది, దానివల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది, అనేకమైన జ్ఞానాలు అభివృద్ధి అవుతాయి, బ్రహ్మజ్ఞానం కూడా లభిస్తుంది, మోక్షజ్ఞానం లభిస్తుంది. ఇవి లభించడానికి ఈ పని చెయ్యాలి. అందుకని మిత్రసహుడు ఆ లింగాన్ని తిరస్కరించడం వల్ల అక్కడికి వెళ్ళి వశిష్ఠుడు చెప్పినట్టుగానే పంచగవ్యంతో అభిషేకం చేశాడు, విభూతి రాశాడు, జలాభిషేకం చేశాడు, బిల్వపత్రం పెట్టాడు, టక్కన తలకాయ దానికి అతికించాడు. ఆ క్షణమే ఆయన శరీరంలో చేరి ఆయన్ని తెగ పీడించేసి నల్లగా ఆయన శరీరాన్ని మార్చిన పిశాచీ రూపంలో ఉన్న బ్రహ్మహత్యా పాపం బయటకు వచ్చి భస్మం అయిపోయింది. వెంటనే నల్లగా ఉంది పిశాచీ రూపంలో బ్రహ్మహత్య. ఈ బ్రహ్మహత్య ఆయన శరీరంలోంచి బయటకు వచ్చిందిట. ఆయన తల శివుడికి తగలగానే అది బయటకు వచ్చి ఆయన చూస్తూ ఉండగా అగ్నిజ్వాలలలో కాలి పిడికెడు బూడిదైపోయింది. బ్రహ్మహత్య కళ్ళ ముందు భస్మైపోయింది. ఆయనంటే జ్ఞాని గనక బ్రహ్మహత్య ఒక రూపంతో కాలి బూడిదైపోవడం చూశాడు. మనం కూడా మనం చేసిన పాపాలలో కాలి బూడిదైపోవడం చూడగలం నమ్మకంతో. అంటే ఒకవేళ మనం చూడలేకపోయినా పర్వాలా, సందేహం లేకుండా ఎటువంటి పాపమైనా భస్మం అయిపోతుంది. భగవంతుడు అలా చెప్పాడు. మహాపాపాలకి విముక్తి అదన్నాడు. శివలింగం యొక్క మహిమ ఇంతింతని చెప్పడానికి వీలు కాదు. చెయ్యరాని పాపాలు, నోటితో ఉచ్చరించడానికి వీలు కాని మహాపాపాలు అసలు మనం చెయ్యలేమట. అన్ని అనంత పాపాలని భస్మం చేసే శక్తి శివలింగమును కొన్నది. శివుడికి ఇటు అర్చ ఇటు లింగం రెండూ ఉన్నాయని చెప్పాను కదా. అర్చ అంటే విగ్రహం, విగ్రహారాధన ఉంది, లింగారాధన ఉంది. అర్చ కంటే లింగారాధన చాలా గొప్పది. ఒకానొకప్పటి మాట, మహాభారతంలో ద్రోణాచార్యుడు భీష్ముడు పడిపోయాక 4.5 రోజులు సేనాధిపతిగా ఉన్నాడు. 4 రోజులు పూర్తిగా ఉన్నాడు. 5వ రోజు మధ్యాహ్నానికి ఆయన చచ్చిపోయాడు. దృష్టజుమ్నుడు ద్రోణాచార్యుడి తల నరికి అవతల పారేశాడు. ఈ విషయం అశ్వత్థామ ఎక్కడో ఉన్నాడు, ఆయనకి తెలిసింది. దుర్యోధనుడు చెప్పగా అక్కడికి వచ్చి, నా తండ్రిని మోసగించి చంపిన ఈ ధర్మరాజాదులందరినీ భస్మం చేస్తాను, ఇవాళ అపాండవం చేస్తాను, పాండవుల్ని చంపకపోతే నేను గురుపుత్రుడే కాదు, నాకు రౌరవం వంటి నరకాలు వస్తాయని శపథం చేసి వెంటనే కాళ్ళు చేతులు ఆచమనం చేసి, కాళ్ళు చేతులు కడుక్కుని ఆచమనం చేసి ఆయన నారాయణాస్త్రం వేశాడు. నియతితో నియమంతో వేశాడు. ఇక్కడే మనకు అనుమానం రావచ్చు, తండ్రి చచ్చిపోతే మైలు ఉంటుంది కదా అని. వాడు గుర్తుపెట్టుకోండి, శివభక్తులకి మైలు ఉండదు. అందుకే శివభక్తులు అంత గొప్పవాళ్ళు. శైవమతంలో ఉన్న గొప్పతనం ఎక్కడా లేదు. శివుడిలో ఉన్న శక్తి ఎటువంటిది, ఎటువంటి మైలులో ఉన్న శివనామస్మరణ చేసేవాడికి అది అంటదట. నేను చెప్పలా, చూడండి భారతం చెప్పింది. భారతం రాసిన వేదవ్యాసులు వారు చెప్పారు, రోజు విభూతి పూసుకొని శివ శివ అనేవాడు ఒక ఆయన. ఇప్పుడు ఈయన అర్చకులు శివుడిని రోజు మల్లికార్జునుడిని పూజిస్తున్నారు. పొరపాటున ఆయన ఇంటి పేరిటి వాళ్ళు ఎవరో వెళ్ళిపోతే మైలు వస్తే ఆ మైలు ఆయనకు అంటదట. ఎందుకంటే ఆయన శివార్చకుడు కనుక. శివార్చకులకి మైలు లేదని చెప్పారు. అందుకే అశ్వత్థామ శివభక్తుడు కనుక తండ్రి చచ్చిపోయినా
మంత్రం చదివి నారాయణాస్త్రం వేయగలిగాడు. అది శివుడి గొప్పతనం అంటే. ఈ నారాయణాస్త్రం భయంకరమైన అగ్నిజ్వాలలు కమ్ముకుంటూ పాండవ సైన్యం మీద పడిపోయింది. ఈ నారాయణాస్త్రం వేయడం వల్ల బ్రహ్మదేవుడు కంపించిపోయాడు. అగ్నిజ్వాలలతోటి వచ్చిన ఈ నారాయణాస్త్రం పాండవ సైన్యంలో అక్షౌహిణి సైన్యాన్ని చంపేసింది. అందరినీ కాల్చేయడం మొదలెట్టింది. ఏనుగులు గుర్రాలు కాలిపోతున్నాయి. అర్జునుడు గురువుగారంటే చాలా భక్తి. అందుకని మా గురువుగారు చచ్చిపోయారనే బాధతోటి ఆ నారాయణాస్త్రం వల్ల తన సైనికులు కాలిపోతున్నా ఏమీ మాట్లాడకుండా ఊరుకున్నాడు. కృష్ణుడు మాట్లాడలేదు. అప్పుడు ధర్మరాజు బాధపడి, అర్జునుడు ఎంత కృతజ్ఞుడో చూడండి, తనని నమ్ముకుని మనందరం యుద్ధానికి వచ్చాం, తన కళ్ళ ముందు గురుపుత్రుడు నారాయణాస్త్రం వేసి మొత్తం పాండవ సైన్యాన్ని కాల్చి బూడిద చేస్తున్నాడు. అయినా చీమ కుట్టినట్టు లేదు ఆయనకి. ఆ ద్రోణాచార్యుడికి ఆయన గురువుగారే కాదననం, కానీ ఒక్కనాడైనా మన మీద ప్రేమ ఉందా? అభిమన్యుడు చచ్చిపోవడానికి పద్మవ్యూహం పన్నాడు. అభిమన్యుడు ఎలా చచ్చిపోతాడో ఆ రహస్యం కర్ణుడికి చెప్పాడు. కర్ణుడికి ఆయన చెప్పకపోతే ఆ రహస్యం, కర్ణుడు కాదు కదా ఈ సృష్టిలో ఎవడు అభిమన్యుడి చేతిలో విల్లు విరగొట్టలేరు. ఇలా ఎప్పటికప్పుడు మన వంశాన్ని నాశనం చేయడానికి దుర్యోధనుడికి సాయం చేశాడు ఆయన. అలాంటి గురువుగారి మీద భక్తితోటి మనం చచ్చిపోతుంటే మాట్లాడడంలా, ఈ యుద్ధానికి మూలకారకుడిని నేను గనక నేను నారాయణాస్త్రానికి భస్మైపోయి బలైపోతాను, మీరంతా పారిపోయి ఇంటికి పండి, నా కోసం మీరు సావద్దు అని ధర్మరాజు నారాయణాస్త్రం కేసి ఎడుతుంటే అప్పటికి వెంటనే కృష్ణుడు లేచి నిలబడి, నాయనలారా ఇది భయంకర నారాయణాస్త్రం. ఈ అస్త్రాన్ని ఈశ్వరుడు స్వయముగా సృష్టించిన అస్త్రం, అందుకే దీనికి ఎవ్వరూ ప్రతిగా ఏమీ చేయలేరు. ఈ అస్త్రానికి వ్యతిరేకముగా బాణం వేసే శక్తి ఎవరికీ లేదు. మళ్ళీ నారాయణాస్త్రమే వెయ్యాలి. కానీ ఇప్పుడు అర్జునుడు అస్త్రం వెయ్యలేడు. నేను మీకు ఒక ఉపాయం చెబుతా వినండి. నారాయణాస్త్రం యుద్ధం చేసేవాడిని చంపుతుంది. మీరు యుద్ధం చేయడం మానేసి ఆయుధములు రథంలో పెట్టి రథంలోంచి కిందకి దిగి ఓ దండం పెట్టండి. నమస్కరించిన వాడిని, ఆయుధం విడిచిపెట్టిన వాడిని, రథం దిగిన వాడిని, వెన్ను చూపిన వాడిని, పారిపోయేవాడు అనమాట వెన్ను చూపడం అంటే, ఇలాంటి వాళ్ళని నారాయణాస్త్రం చంపదు అనగానే టక్కన అందరూ ఆ పని చేశారు. ఆయుధాలు అందులో వదిలేసి కిందకి దిగి నారాయణాస్త్రానికి నమస్కరించారు. వెంటనే నారాయణాస్త్రం వాళ్ళందరినీ వదిలేసింది. ఇప్పుడు భీముడికి తెక్కొచ్చేసింది. శత్రువు వేసిన అస్త్రాన్ని మనం ఎదుర్కోవాలి. ఎదుర్కోకుండా దండం పెట్టడం అంటే ఓడిపోయిన వాళ్ళతో సమానం, చచ్చిపోయిన వాళ్ళతో సమానం. డెగకుడు వాహనంబులు కడిల్ది మగంటిమి కోలుపోవ. మన మొగతనం విడిచిపెట్టి వాహనం దిగడమా? దిగద్దుగాక దిగద్దు. ఇదిగో నా చేతిలో గద, ఈ గదతో ఈ నారాయణాస్త్రాన్ని ముక్కలు ముక్కల కింద కొడతాను, నారాయణాస్త్రం నుంచి మిమ్మల్ని రక్షిస్తాను, మీరు మాత్రం వాహనం దిగద్దు అన్నట్ట. అయినా అందరికీ భయం కదా, దిగిపోయారు అప్పటికే. ఇప్పుడు ఈ అస్త్రం వాహనంలోంచి దిగిన వాళ్ళని ఏం చేయలేదు, కానీ గదెత్తాడు కదా తనకేసి. అందుకని భీముడి దగ్గరకు వచ్చి భీముడి రథం అంతా చిట పట శబ్దాలతో కాల్చేయడం మొదలెట్టింది. కంగారు పడిపోయాడు అర్జునుడు. వెంటనే వారుణాస్త్రం వేశాడు. వారుణాస్త్రం అంటే ఏమిటి? ఓ బాణం వేస్తే అందులోంచి నీళ్ళు వచ్చి ఆ ప్రాంతంలో ఉన్న అగ్నిని చల్లారుస్తుంది. అర్జునుడు వేసిన వారుణాస్త్రం నారాయణాస్త్రం వల్ల కాలిపోతున్న భీముడి రథాన్ని చల్లార్చింది. అయినా సరే భీముడు నీళ్లు వచ్చి నా రథాన్ని చల్లార్చిన ఈ నారాయణాస్త్రాన్ని ముక్కలు చేయకుండా రథం దిగనన్నాడు. అశ్వత్థామ ఏం చేశాడు? నారాయణాస్త్రాన్ని ఎదుర్కొంటానంటున్న భీముడిని కాల్చి బూడిద చెయ్యి అస్త్రమా అని మళ్ళీ నమస్కరించి మంత్రం బాగా చదివాడు. దాంతో అస్త్రం మళ్ళీ రెచ్చిపోయి మొత్తం రథాన్ని కాల్చేయడం మొదలెట్టింది. కృష్ణుడు అర్జునుడు ఆయుధాలు అందులో వదిలేసి పరుగు పరుగునొచ్చి భీముడిని చెరో రెక్కబుచ్చుకుని, నీకు పుణ్యం ఉంటుందిరే బాబు, ఈ అస్త్రానికి వ్యతిరేకమైన అస్త్రం ఈ సృష్టిలో లేదు, అనవసరంగా చచ్చిపోతావు, మా మాట విను, అందుకే మేము యుద్ధం చేయటం లేదు, దండం పెట్టంటే నేను పెట్టను అన్నట్ట. భీముడి కుడి చెయ్యి కృష్ణుడు, ఎడం చెయ్యి అర్జునుడు గట్టిగా పట్టుకుని నేను పెట్టను. కొంతమందికి తెక్కొస్తుంది అనుకోండి, నేను చెయ్యను అంటారు. చిన్నపిల్లలు నేను స్నానం చేయనంటేనే వాళ్ళని స్నానం చేయించలేమే, స్కూల్కి వెళ్ళమంటే వాళ్ళు కర్రలా బిగుసుకుపోతే ఆటో ఎక్కించడమే మన వల్ల కాదే, అటువంటిది భీముడి చేత దండం పెట్టించడం కష్టం కదా. అయినా సరే ఈ రెక్క కృష్ణుడు, ఈ రెక్క అర్జునుడు పట్టుకుని దగ్గరికి చేర్చి కష్టం మీదలా పెట్టించి ఓ దండం పెట్టించారు.
రథంలోంచి కిందకి ఈడ్చేశారు. అప్పుడు ఆ అస్త్రం శాంతించింది, మాయమైపోయింది. ఇప్పుడు అస్త్రం శాంతించగానే దుర్యోధనుడు అన్నాడు, ఇదేమిటి అశ్వత్థామ, మనం వేసిన అత్యద్భుతమైన అస్త్రం ఇలా అయిపోయింది, పాండవులు చంపలేమా అంటే, ఏం చేయనయ్యా, చాలా గొప్ప అస్త్రమే, కానీ అస్త్రం నమస్కరించిన వాడిని, వెన్ను చూపిన వాడిని, రథం దిగిన వాడిని, ఆయుధం విడిచిపెట్టిన వాడిని చంపకుండా మాయమైపోతుంది. తెలివితేటలతో కృష్ణుడు అస్త్రాన్ని పాడు చేశాడు, అయినా పర్వాలేదు అన్నట్ట. అయినా పర్వాలేదు కాదు, ఇంకోసారి అస్త్రం వేయకూడదు అన్నాడు దుర్యోధనుడు. ఈ అస్త్రం జన్మానికి ఒకసారి వెయ్యాలి, ఇష్టం వచ్చినట్టు మళ్ళీ వేసామనుకో నన్ను చంపేస్తుంది అన్నట్టు ఆయన. మరి అలా ఇంకో అస్త్రం ఉంది నా దగ్గర అని ఈసారి ఆగ్నేయాస్త్రం వేశాడు అశ్వత్థామ. ఆగ్నేయాస్త్రం పాండవుల కేసు వస్తుంటే అర్జునుడు బ్రహ్మాస్త్రం వేశాడు, ఆగ్నేయాస్త్రం ధ్వంసం అయిపోయింది. అప్పుడు అశ్వత్థామ తలకాయ ముత్తుకుని, ఇప్పుడు నాకు అర్థమయ్యింది, నేను అర్జునుడు అంత గొప్పవాణ్ణి కాదు, తెల్లమయ్యే నాకు దివ్యాస్త్ర బలములే కునికి సిగ్గుమాలి అనికి నింక గడగనేలా. ఇప్పుడు నాకు అర్థమయ్యింది, నేను అర్జునుడు అంత గొప్పవాణ్ణి కాదు, నాకు దివ్యాస్త్రముల బలం లేదు, పనికి మాలిన వాణ్ణి, శక్తి లేనివాణ్ణి. శక్తి లేనివాడు శక్తి ఉన్నవాడితో యుద్ధానికి వెళ్ళడం ప్రమాదం, ఇంక నేను యుద్ధం చెయ్యనని ఆ ధనుస్సు రథంలోకి విసిరేసి రథంలోంచి కిందకి దిగి చెర్ర 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 నడిచి వెళ్ళిపోవడం మొదలెట్టాడు. అప్పుడు జరిగిందో తమాషా. ఈ కథ చాలా గొప్ప కథ. ఇది విన్నవాడికి ఈశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల 3 జన్మలలో రాజరికం లభిస్తుంది, అంటే గొప్ప పదవి లభిస్తుంది. అంత గొప్ప కథ అని మహాభారతంలో దీనికి ఫలశ్రుతి రాశాడు వ్యాసుడు. శివలింగ మహిమని తెలియచేసే అపూర్వ గాథ ఇదన్నమాట. ద్రోణపర్వంలో భారతంలో ఉన్న గాథ. అశ్వత్థామ రథం దిగి విస నడిచి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఆయనకి ఎదురుగుండా హఠాత్తుగా ఒక మహాత్ముడు ఆకాశం నుంచి కిందకి దిగాడు. జిగి తొల్లు కాడగ నేలకు మొగిలేలో కొడిగ్గెననగ ముందట దోచన్ విగత దురితత్వ భాసునుండగు వేదవ్యాసుడం మహాపురుషునకు. ఆకాశంలో ఒక నల్లని మేఘం ఉంది. ఆ మేఘంలో వర్షాకాలంలో ఓ మెరుపు తీగ మెరిసింది. మెరుపు తీగ ఎలా ఉంటుంది? ఎర్రగా ఉంటుంది. మేఘం ఎలా ఉంటుంది? వర్షాకాల మేఘం నల్లగా ఉంటుంది. నల్లని వర్షాకాలపు మేఘం మెరుపు తీగతో కలిసి భూమి మీదకి దిగొచ్చిందా అన్నట్టుగా ఉన్నట్టు ఒక ఆయన. అంటే అర్థమైంది కదా. ఆ వచ్చిన ఆయన నల్లగా ఉన్నాడు, నీలమేఘఛాయ శరీరుడు. ఆ నల్లని ఆయన యొక్క జడలు ఎర్రగా ఉన్నాయి. చెట్టుకి అప్పుడే చిగుళ్ళు పుడితే ఎలా ఉంటాయి? ఆ పల్లవములు రాగి రంగులో ఉంటాయి. అంటే ఎర్రని జడలతో నల్లని మనిషి ఎదురుగుండా వచ్చాడు. ఆ నల్లని వాడు మేఘంలా ఉన్నాడు. ఆయన నెత్తి మీద ఉన్న జటాజోటం జుట్టుందే అది మెరుపు తీగలో ఉంది. అలా మెరుపు తీగతో కూడిన మేఘంలాగా ఎర్రని జటాజోటంతో ఒక మహాపురుషుడు ఎదురుగుండా ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఎవరు? సకల పాపాలని పటాపంచెలు చేసి నిత్యం పుణ్యము లోకంలో వ్యాపింపచేసే పరమ శివభక్తుడు, కేదారేశ్వర భక్తుడు వేదవ్యాసుడు. ఆయనే ఈ 18 పురాణాలు రాసినవాడు ఆయన. ఆయనే లేకపోతే వాళ్ళ శివపురాణం అనే 24,000 శ్లోకాలు శివ మహిమ మనకి ఎవరిస్తారు? ఆయనే లేకపోతే లింగపురాణం ఎవరిస్తారు? వాయుపురాణం ఎవరిస్తారు? ఎన్నో శివ విశేషాలు మహానుభావుడు లోకానికి అందించిన పుణ్యాత్ముడు ఆయన. ఆ మహాత్ముడు అష్టాదశ పురాణవేత్త వేదవ్యాసుడు అశ్వత్థామకి ప్రత్యక్షమయ్యాడు. వ్యాసుడు కూడా కృష్ణుడిలాగే నీలంగా ఉంటాడనమాట. అప్పుడు వ్యాసుడు పరమభక్తితో సంభ్రమంతో కాళ్ళ మీద పడి కాళ్ళకి భక్తితో నమస్కరించి, వేదవ్యాస మహర్షి సమయానికి ప్రత్యక్షమయ్యావు, నన్ను ఒక సందేహం పట్టి పీడిస్తోంది, ఆ సందేహం తీర్చన్నాడు. ఏమిటా సందేహం అన్నాడు వ్యాసుడు. అసలు ఈయనకి సందేహం ఉందని తెలుసు కాబట్టే ఆ సందేహం తీర్చడం కోసమే వచ్చాడు ఆయన. నిజంగా ఎందుకు వచ్చాడు ఆయన? అశ్వత్థామలో ఒక అజ్ఞానం ఉన్నది, ఇప్పుడు ఒక సందేహం ఉన్నది, అది తొలగిద్దామనే వచ్చాడు. ఎలాగో ఈయన నాకు సందేహం ఉంది తీర్చమనగానే ఏమిటి అని అడిగాడు వ్యాసుడు. నేను మహాశివభక్తుణ్ణి, శివుడి అనుగ్రహం వల్ల ఎన్నో అస్త్రాలు పొందాను. ఈ నారాయణాస్త్రం కూడా ఈశ్వరుడు స్వయంగా నాకు ఇచ్చింది. మా నాన్నగారి ద్వారా నాకు ఈ అస్త్రం ఇప్పించాడు. నా అస్త్రములు వేశానంటే లోకాలలో ఉన్న దేవతలు కూడా కాలి బూడిదైపోతారు. ఇంద్రాది అష్టదిక్పాలకుల్ని కూడా కాల్చి బూడిద చేసే శక్తి కలిగిన అస్త్రాలు నావి.
అలాంటి నా దివ్యాస్త్రములు మనుష్యులైన నరనారాయణుల్ని, కృష్ణుణ్ణి, అర్జునుడిని కాల్చి బూడిద చేయలేకపోయాయి. ఎందువల్ల? నాకెక్కడ లోపం ఉన్నదని అడిగాడు. అప్పుడు ఆయన పకపక నవ్వి, నాయనా, నువ్వు మనుష్యులు అనుకుంటున్న నరనారాయణులు సామాన్యులు అనుకున్నావా? ఒకప్పుడు ఈశ్వరుడు తన కుడి చేతు నుంచి విష్ణువుని, ఎడమ చేతు నుంచి నరుణ్ణి సృష్టించాడు. సృష్టిలో నరనారాయణులని వాళ్ళు పిలువబడ్డారు. ఈశ్వరుడి యొక్క కుడి భుజం నుంచి వచ్చినవాడు నారాయణుడు, ఎడం భుజం నుంచి వచ్చినవాడు నరుడు. వీళ్ళిద్దరిని మహర్షులుగా తపస్సు చెయ్యమని శివుడు ఆదేశించాడు. వాళ్ళిద్దరూ గంధమాదన పర్వతానికి వెళ్ళారు. గంధమాదన పర్వతం అంటే ఇప్పుడు బదరీ అన్నమాట. బదరీ దగ్గరే ఉంటుంది ఆ గంధమాదన పర్వతం. మహిత మునులు ఈ నరనారాయణులు ఈ ఇద్దరు బదరీ వెళ్ళారు. 12,000 సంవత్సరముల కాలం వాళ్ళు బదరీలో ఆకులు అలములు తింటూ ఓం నమ శివాయ అనే పంచాక్షరీ జపం చేశారు. రోజు వాళ్ళు ఏం చేసేవారట, శివలింగాన్ని ఇసుకతో తయారు చేసి పూజించేవారు. మామూలు లింగంగా సైకత లింగం. శకత అంటే ఇసుక, శకత అంటే ఏమిటి? ఇసుక. ఇసుకతో తయారు చేయబడిన లింగాన్ని సైకత లింగం అంటారు. సైకత లింగాన్ని తయారు చేసి బదరీ ప్రాంతంలో 12,000 సంవత్సరాలు వాళ్ళు పూజించారు. వారలు లింగాధిష్ఠానారూఢులుగా నొనర్చి అర్చించిరి, భవ్యారాధన తత్పరమతులై గౌరీపతి నతుల నియమ కల్పన వెలయం. తిక్కన గారు రాసిన గొప్ప పద్యం ఇది. నరనారాయణులు తమ పూర్వజన్మలో సృష్టి ఆరంభకాలంలో బదరీ దగ్గర గంధమాదన పర్వతం దగ్గర అలకనందాని పేరుతో గంగ ప్రవహించే ప్రాంతంలో ఇసుకతో లింగాన్ని చేశారు. 12,000 సంవత్సరాలు రోజు ఉదయం పూట గంగాజలంతో ఆ లింగాన్ని అభిషేకించారు. మందార పుష్పాలతోటి తెల్లని అర్జున పుష్పాలతో పూజించారు. మద్ది చెట్టుల్లో కూడా తెల్ల మద్ది అని ఉంటుంది. దాన్ని సంస్కృతంలో మద్ది చెట్టుని అర్జున వృక్షం అంటారు. శ్వేతార్జున వృక్షం, తెల్ల మద్ది చెట్టు. దాని పువ్వులు కోసి రోజు వాళ్ళు పూజించేవారు. ఆ సమయంలో నువ్వు ఒక ఋషివి, నీ పేరు హేషుడు, హేష అని పేరు కలిగిన ఒక ఋషివి. నువ్వు వాళ్ళతో పోటీ పడ్డావు. ఎవరి నరనారాయణులు ఇద్దరూ నల్లగా ఉన్నారు, నీలమేఘఛాయ శరీరులు. ఇక్కడ గంగానదీ తీరంలో శివుణ్ణి పూజిస్తున్నారు. వీళ్ళకంటే నేను గొప్పవాణ్ణి కావాలి అనుకున్నావు ఆ జన్మలో. ఆ హేష అనే పేరుతో ఉన్న మునివి నువ్వు వాళ్ళకి ఎదురుగుండా పోటీగా ఒక ఆశ్రమం పెట్టాడు. ఈ పీఠాలు పోటీగా పెట్టడం ఎప్పుడు ఉందిలేండి. వాడో పీఠం పెడితే వీడికి అంతకంటే గొప్ప పీఠం పెట్టాలి. వాడు పెద్ద బిల్డింగ్ కడితే వీడు 2 అంతస్తులు వేయాలి. వాడు 25 రూపాయలు రూముకి వసూలు చేస్తే వీడు 100 వసూలు చేయాలి. ఇది ఒక పిచ్చ. అంటే భక్తితో పీఠం స్థాపించడం వేరు, పోటీ వేరు కదా. మయుడు అని పేరు కలిగిన ఒక శిల్పి ఉన్నాడు. ఆయన దానవ శిల్పి, విశ్వకర్మ దేవతల శిల్పి. మయుడు త్వష్ట ప్రజాపతి దానవ శిల్పి. వాళ్ళు దేవాలయానికి సంబంధించిన అనేక వాస్తు విశేషాలు రాస్తూ దేవాలయ ప్రాంగణం మేము చాలా జాగ్రత్తగా కష్టపడి శిల్పశాస్త్రంతో కడుతున్నాం. ఆ లోపల భగవన్నామం తప్ప చెత్త పేరు పలికితే అది మీకు వెనక్కి తిరిగొచ్చి మహాపాపం ఇస్తుంది. అందుకని దేవాలయ ప్రాంగణేషు వ్యర్థ ప్రసంగం నా కుర్యాత్ అని చెప్పారు. చెయ్యొద్దని శాసనం అది. ఇవి శిల్పశాస్త్రానికి సంబంధించిన ఆలయాలంటే వేళకోళం కాదు. ఎక్కడ ఏ శిల్పం ఎలా ఉండాలి, రాయి ఎలా ఉండాలి, అందుకే మార్పు చేసే ముందు కూడా వాళ్ళు ఎంతో జాగ్రత్తగా వెనక ముందు చూసుకుంటూ ఉంటారు. ఇక్కడ మనం శివ అన్నామంటే ఈ నామం ఆ రాయికి తగిలి కైలాసానికి ప్రయాణం చేస్తుంది. తెలుసా మీకు? ఇక్కడ ఈ ఆలయ ప్రాంగణంలో ఒక్కసారి నమశివాయ అనండి, ఈ నామం వెళ్ళి అక్కడున్న పాషాణమునకు రాళ్లకు తగులుతుంది. ఈ రాళ్లలోంచి ఆ శబ్దం నాదం పైకి వెడుతుంది. ఎక్కడ దాకా వెడుతుంది? ఊర్ధ్వలోకంలో కైలాసానికి వెళ్ళి శివుడి చెవులో పడుతుంది. అందుకే గుళ్ళో ఇంట్లో కంటే ఎక్కువ శక్తినిచ్చే శక్తి ఉంది అన్నారు. గుళ్ళో ఒక్కసారి నమశివాయ అంటే మీ ఇంట్లో 1,00,000 సార్లు నమశివాయ అన్నంత ఫలితం వస్తుందన్నమాట. ఎందుకని? ఇక్కడ శిల్పశాస్త్ర ప్రకారం కట్టారు గనక మీరు పలికే ప్రతి నామము అక్కడున్న పాషాణములకు తగిలి ఆ నాదం ఊర్ధ్వముఖంగా ప్రయాణించి శివుడి చెవిలో పడేలా చేస్తుంది. అప్పుడు వెంటనే శివుడు ఏమంటాడు, ఓహో వీళ్ళు శ్రీశైలం వెళ్ళారా, గుళ్ళో ఉన్నప్పుడు నమశివాయ అన్నారా అని వెంటనే వాళ్ళని అనుగ్రహిస్తాడు.
అదనమాట లోపల ఆ రాళ్లల్లో ఉన్న శక్తి, ఆ గుళ్ళో ఉన్న శక్తి, ఆ లోపల ఉన్న వాస్తుకి ఆ శక్తి వాళ్ళు ప్రసాదించారు. అందుకనే శిల్పులు దేవతలు, గుర్తుపెట్టుకోండి. పూర్వకాలంలో శిల్పుల్ని అంత గౌరవించేవారు. ఇప్పటికీ ఇంకా మహానుభావులు శిల్పశాస్త్రాన్ని పోషణ కోసం కాకపోయినా దేవతల మీద భక్తితో అభ్యసించే వాళ్ళు ఉన్నారు. పూర్వం జీవితాన్ని అంకితం చేసిన మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. అలాంటి శిల్పాచార్యులకి మనం ఎప్పుడూ కృతజ్ఞులమై ఉండాలి. సహనముతో ఉండాలి, పవిత్రతతో పలకాలి. నమశివాయ అనే నామము తప్ప మరొక మాట అక్కడ మాట వరసకు కూడా ఉచ్చరించకూడదు. ఇవి తెలుసుకోవాలి. పోటీ పనికిరాదు. కానీ అశ్వత్థామ హేషుడనే పేరుతో నరనారాయణుల మీద కసితో ఆశ్రమం ఒకటి కట్టుకుని ఆయన ఏం చేశాడు, వీళ్ళు శివలింగాన్ని పూజిస్తున్నారు, నేను లింగమే పెడితే పెద్ద గొప్పే ఉంది, ఆ పక్కవాడు 8 అడుగులు విఘ్నేశ్వరుడు పెడితే నేను 10 అడుగులు పెట్టాలని వీళ్ళు ఎలా అనుకుంటారో, ఈయన ఏం చేశాడనమాట, వీళ్ళు లింగాన్ని పూజిస్తున్నారు కనుక నేను విగ్రహాన్ని పూజిద్దాం అనుకుని శుభ్రమగు ఉర్వి మృత్తిక సురుచిరంపూ ప్రతిమ చేసి గంగానదీ తీరంలో ఉన్న ఇసుకని మట్టిలో కలిపి ఈ మట్టి ఇసుక ముద్ద చేసి పార్వతీ పరమేశ్వరుల విగ్రహం తయారు చేశాడు. విగ్రహాన్ని తన ఆశ్రమంలో పెట్టుకున్నాడు. దానిని రోజు వీళ్ళు పూజించిన దానికంటే ఎక్కువ పూజిద్దామని వీళ్ళు 2 మద్ది పువ్వులతో పూజిస్తే ఈయన 200 పువ్వులు తెచ్చేవాడు. వాళ్ళు ఒకసారి ధూపం ఇస్తే ఈయన 10 సార్లు ఇచ్చేవాడు. ఈ విధంగా పోటీతో ఆ విగ్రహంలోకి ఈశ్వరుణ్ణి ఆవాహన చేసి పూజ చేశాడు. ఈ మాట ఎవరు చెప్పారు? పూజ చేసితి తొలిమేన నీవు నిష్ఠతోడ అని స్వయంగా వ్యాసుడు చెప్పాడు. నీ పూర్వజన్మలో నీ పేరు హేషుడు, నువ్వు ఋషివి, నువ్వు ఆనాడు విగ్రహంగా శివుణ్ణి తయారు చేసి పూజించావు. వాళ్ళు 12,000 సంవత్సరాలు పూజించారు, నువ్వు 12,000 సంవత్సరాలు పూజించావు. పూజ పూర్తయింది, శివుడు వచ్చాడు, ముందు నీకే ప్రత్యక్షమయ్యాడు. నాయన హేష, హేష అంటే సకిలింపు అని కూడా అర్థం, గుర్తుపెట్టుకోండి. హేష అనే శబ్దమునకు సకిలింపు, అరుపు, శబ్దము అని అర్థాలు. అందుకే గుర్రాలు సకిలిస్తే హయహేష అంటే గుర్రపు యొక్క సకిలింపు. అదే ఏనుగులైతే గజహేష, అదే సింహం అయితే సింహహేష. హేష అంటే శబ్దం, సకిలింపు, అరుపు అని అర్థం. ఈయన హేష చేసేవాడు అంటే అరుస్తూ శివుని పూజించేవాడు. అందుకని నాయన హేష ఋషి, నీవు రాబోయే ద్వాపర యుగంలో ద్రోణాచార్యుడు అనేవాడికి కొడుగ్గా పుడతావు. అప్పుడు నీకు ఇప్పుడు గుర్రపు సకిలింపు చేసావు గనక అశ్వత్థామ అని పేరు వస్తుంది. నువ్వు శివుణ్ణి విగ్రహముగా చేసి ఆరాధించావు, అందుకని నేను చాలా సంతోషించాను. నీకు చిరంజీవిత్వం ఇస్తున్నాను, కలియుగాంతం వరకు నువ్వు బతుకుతావు, మహాత్ముడివి అవుతావు, ఎన్నో శక్తులు వస్తాయి అని దీవించాడు ఈశ్వరుడు. అక్కడి నుంచి ఈశ్వరుడు బదరీలో నరనారాయణులు శివలింగాన్ని సైకతముగా అనగా ఇసుకతో తయారు చేసి పూజ చేస్తున్న చోటుకు వచ్చాడు. లింగారూఢునిగా శివుణ్ణి పూజిస్తున్న నరనారాయణుల దగ్గరకు వచ్చాడు. నాయనలారా, మీరిద్దరూ నా స్వరూపాలు. నా కుడి చేతి నుంచి నారాయణుడు, ఎడమ చేతి నుంచి నరుడు పుట్టారు. మీరు నన్ను భక్తితో పూజించారు, లింగ రూపంలో పూజించారు. కాబట్టి ఈ రోజు నుంచి నేను మీకు వరం ఇస్తున్నాను, యుద్ధంలో నన్ను కూడా జయించే శక్తి ఇచ్చేశాను అన్నట్టు. శివుడికి మరీ ఎక్కువ అమాయకత్వం కదా, అందుకని ఏం చేశాడు, జయం మీకు ఇస్తున్నాను, మామూలు జయం కాదు. రేపు ఎప్పుడన్నా మీకు నాకు యుద్ధం వస్తే నన్ను కూడా జయించే శక్తి ఇస్తున్నాను. మీరు ప్రతి యుగంలో అవతారం ఎత్తండి. నరనారాయణులారా, ఒక్కొక్కప్పుడు నారాయణుడు, ఒక్కొక్కప్పుడు నారాయణుడికి సాయంగా నరుడు, మీరిద్దరూ కూడా భూలోకంలో అనేక అవతారాలు ఎత్తండి. దుష్ట శిక్షణ శిష్టరక్షణ చెయ్యండి, మీకు తిరుగులేదు. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎవరినైనా జయించగలుగుతారు అని వాళ్ళకి వరం ఇచ్చాడు. ఇప్పుడు నీకు అర్థమైంది కదా, ఆ హేషుడివి నువ్వు అశ్వత్థామవి. ఆ నరనారాయణులలో నరుడే అర్జునుడు, నారాయణుడే కృష్ణుడు. నిర్మల భాషిత శో